తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకున్నట్టుంది. ఆయన మాట్లాడిన తీరు వయసు పెరుగుతానే బుద్ధి మందగిస్తుందంట. బహుశా వెంకటరామరెడ్డి అన్న అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీ బంధువే. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఆయన దూషించే ప్రతి మాట ఎక్కడికి చేరుతుందో ఒక్కసారి ఆలోచించండి. వెంకటరామరెడ్డి అన్న తల్లిగారు మీ అక్క కాదా? మీరు మాట్లాడిన భాష ఎక్కడికి పోతుంది? అది తాడిపత్రి మారింది కానీ మీ భాష మారలేదు, మీ తీరు మారలేదు. అది మారాలా ఫస్ట్. మీరు నిన్న ఒక మాట అన్నారు, అనంతపురం తెలుగుదేశం నాయకులు మాట్లాడడం లేదని చెప్పి. అనంతపురం పార్లమెంటుకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు తెలుసు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడినది వాస్తవం, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మాట్లాడలేదు. మీరు కూడా నేను ఏం మాట్లాడినారు, మీరు కూడా ఆన్సర్ చేయలేదు, వ్యక్తిగతంగా దూషణ చేశారు. అవినీతి జరిగింది, అది జరిగింది అంటున్నారు. గత 5 ఏళ్ల నుంచి భయమా? అప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు మాట్లాడింటే మేము ఒప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూడొద్దండి. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ రోజు ఇక్కడ 40 మంది ఉన్నారు, 40,000 మంది అవుతారు. అదే 4 లక్షల మంది కూడా అనంత వెంకటరామరెడ్డి వెనకాల నిలబడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు, కోడి గుడ్డును వదలలేదు. మీరు అవినీతి నీతుల గురించి మాట్లాడతారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకరికి ఒక ఏళ్ళు చూపించే ముందు 3 ఏళ్ళు అతని వైపు కూడా ఉంటాయని మీరు మర్చిపోవద్దండి. భాష ఏంటంటే మీరు మాట్లాడే భాష నాది. మీరు మాట్లాడే తీరు కానీ మీ కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే వచ్చే తరానికి యువతలు ఎవరు కూడా రాజకీయాలకు రావాలంటే కూడా భయపడేట్లు మాట్లాడుతున్నారు మీరు. ఒకప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డిని గెలిపించండి తాడిపత్రిలో మీరు తిరగలేదా ఎంపీగా? ఆయన ఎంపీ కోసం మీరు తిరగలేదా? ఆ రోజు వెంకటరామరెడ్డి మంచోడు, ఈరోజు చెడ్డోడా? మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించలేదా, తిట్టలేదా? మమ్మల్ని చూపించమంటారా మీ వీడియోస్ అని? ఈరోజు చంద్రబాబు నాయుడు మంచోడు. ఇది మానుకోండి. మీరు మాట్లాడడం ఇంకా భాష ఏంటంటే మీరు మాట్లాడే భాష నాది. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నారు.